హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత నెటిజన్స్ దగ్గర నుంచి మనం చూస్తాం ఫుల్ సపోర్ట్ అతనికి రావడం. దాదాపు అతనికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా దాని కింద కామెంట్స్ అంతా కూడా అతని అరెస్ట్ ను ఖండిస్తూ అతనికి పాజిటివ్ గానే పెట్టారు కానీ ఎక్కడా కూడా అతని పట్ల నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. అసలు ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. మరి ఐబొమ్మ ఇప్పుడు బ్యాన్ చేశారు కదా, మరి సినిమా కలెక్షన్స్ ఏమన్నా పెరుగుతాయా అన్నట్టుగా కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారిని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఐబొమ్మ పైరసీ వల్ల సినిమాలు తీవ్ర నష్టాల పాలవుతున్నాయి, సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ రావడం చూసాం. సో ఇండస్ట్రీకి ఇది తీవ్ర నష్టం చేకూర్చిందని కూడా అన్నారు. మరి ఇప్పుడు ఐబొమ్మని బ్యాన్ చేసేసారు, అది సైట్ కూడా పోయింది. మరి ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పెరుగుతాయా సార్? ఇక్కడ ఏంటంటే అవైలబిలిటీ అండి, డిమాండ్ అండ్ సప్లై. సప్లై బాగా ఫ్లూయెంట్ గా ఉన్నప్పుడు డిమాండ్ ఉంటుందండి, సప్లై లేనప్పుడు అది కొంత. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టాడు, అప్పుడు ఏమైంది, మనకి ఎక్కడ అవైలబిలిటీ లేదు. ఎక్కడో మిలిటరీలోనే అవైలబుల్ అయింది, అంటే దొరికాయి అన్నమాట. అప్పుడు ఒక్కొక్కటి ఏంటి, 3 ఇంతలు 4 ఇంతలు కూడా రేట్లు తీసుకొని వాళ్ళు వాడుకున్నారన్నమాట. అది డిమాండ్ చేసింది అన్నమాట. ఇదేంటంటే సినిమాలు మీకు ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ రూమ్లోనో బెడ్రూమ్లో కూర్చొని సినిమాలు చూసే వాళ్ళకి ఇది అసనిపాతంగా ఉంటుంది. తప్పకుండా సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. దీన్ని అందుకే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పైరసీ ఇది రెండు ఒకటే. దాని పైరసీని ఇంకొక 4 అడుగులు ముందుకేసి ఈ విధంగా ఐబొమ్మ పెట్టాడు తప్ప అంతే కదా. ఈరోజు మార్నింగ్ సినిమా వచ్చిందంటే నైట్ బెడ్రూమ్ లో కూర్చొని సినిమా చూసినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భాలు మనం చూసాం. దీని సినిమా ఫీల్డ్ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. డిసిప్లినరీ యాక్షన్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏం అవ్వలేదు. అయిన ఫైరింగ్ అవుతూనే ఉంది, లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు దొంతలుగా ఇప్పుడు ఐబొమ్మ రవి చేస్తున్నాడు. దీన్ని కేవలం ఒకరి బలహీనతని మన బలంగా సొమ్ము చేసుకొని లాభించాలనుకోవడం తప్పు అండి. తప్పు కాదు, నేరం అండి. బలహీనత ఏమిటి అంటే, అప్పనంగా రూపాయి ఖర్చు పెట్టకుండా ఐబొమ్మ రవి తాలూకు ఆ పైరవి వీడియోని చూసుకుంటాం, దానికి ఏదో రేటు పెట్టుకుంటాడు, చూసుకున్నట్టయితే ఏమిటి, ఇది బలహీనత ఎవరిది? వాడి తాలూకు బలహీనత సొమ్ము చేసుకోవడం, డబ్బులు సంపాదించడం. బలైపోతున్నది ఎవరు? సినిమా ప్రొడ్యూసర్లు. వాళ్ళ అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక నెగిటివ్ వాడు ఉన్నాడు అనుకోండి, నెగిటివ్గా ఉంటాడు. వాడు బట్టలు ఇప్పుకొని వాడు మామూలుగా వీడియోలు వేసి పెడతాడండి. ఆ తప్పే ఉంది, అలాగా అప్పుడు వచ్చింది ఇలాగ ఇప్పుడు వచ్చిందంటే బట్టలు ఇప్పుకొని వీడియో పెట్టడం తప్పు, నేరం అంతే. ఇప్పుడు తప్పు ఒప్పులు ఎప్పుడు ఒకటే ఉంటుందండి. తప్పు ఒప్పు, ఆ తప్ప ఒప్ప సమాజాన్ని అది పూర్తిగా నాశనం చేస్తుందా, సమాజానికి ఏమో శ్రేయోదాయకంగా ఉంటుందా, అది ఆలోచించాలన్నమాట. ఈరోజు నెటిజన్స్ కూడా సోషల్ మీడియా కూడా కేవలం రేటింగ్ ఇవన్నీ వీటి మీద పరుగులు తీస్తుంది అన్నమాట. వాడు తనుకున్నట్టయితే ఎవడైతే బండ బూతులు మాట్లాడతాడో, ఆ బండ బూతులు మాట్లాడిన వాడిని కొట్టుకుంటూ ఎవడైతే కొడతాడో హీరో అని చెప్పేసి వాళ్ళు వేసుకుంటారన్నమాట. ఎందుకంటే జనాలు చూస్తారన్నమాట. అలాగే ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్గా ఉన్న వాటిని ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దీని మీద కూడా ఒక స్క్రూటినీ చేసేటువంటి సెన్సారింగ్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒకటి చూసి ఒకటండి, నేరస్తులు పెరిగిపోతారన్నమాట. ఏదైనా ఒక పొరపాటున మామూలుగా మాట దొరిలిందంటే ఆ దొరిలిన మాట పట్టుకొని 10 సార్లు ప్రచారం చేస్తారు. అందులో చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ కావలసింది జనాలకి ఒక కైని గుట్కాలు లాంటి మాట, మత్తునిచ్చేటువంటి సమాచారాలు ఇవన్నీ. ఆ మత్తునిచ్చే సమాచారాలు మంచివా చెడ్డవంటే నేను ముమ్మాటికి చెడ్డవే అని చెప్తా. అలాగే లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు చేయడం కూడా మంచివా చెడ్డవంటే సత్యం ఉంటే చెప్పు, నీ గుండె ధైర్యం ఉంటే చెప్పు, నువ్వు నిలదీయు, ప్రశ్నించు. అలా కాకుండా అపోత కల్పనలు, కుక్కుడు స్టోరీస్ అవి ప్రచారం చేసినట్టు ఏమవుతుందంటే ప్రోగ్రెస్ కుంటుపడుతుంది.
ప్రగతి కుంటుపడుతుంది అన్నమాట. ఈరోజు చాలా మంది నెటిజన్స్ విషయంలో కూడా నాకు అదే వాళ్ళు మారాలండి. ఎందుకంటే ఒక నిజాన్ని బతికించాలి, ఒక సత్యాన్ని బతికించాలి, ఒక న్యాయాన్ని బతికించాలి, ఒక ఆదర్శవంతమైనటువంటి క్రియని బతికించాలి. అది ఒక దాన్ని చూసి 10 మంది బాగుపడతారు, 10 మంది నేర్చుకుంటారు, 10 మంది ఏమో ఎడ్యుకేట్ అవుతారు, మోటివేట్ అవుతారు. దీన్ని చూసి ఎవరు మోటివేట్ అవుతారండి? అది ఏ విధంగా సమాజం మేలు చేస్తుందో చెప్పండి. సినిమాలు చూడొచ్చు కరెక్టే. సినిమాలు చూడకపోతే చచ్చిపోతావా? అంతకుముందు సినిమాలు ఎవరు చూడలేదా? సినిమా బాగుంటే మీరు చూడమనకపోయినా వాడు సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు ఐబొమ్మలో చూసే వాళ్ళంతా ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది కదా సార్. వాళ్ళంతా ఇప్పుడు థియేటర్‌లకు పరుగులు పెడతారా? తప్పకుండా సినిమా చూసే అలవాటు ఉన్నట్టు ఏముందండి. ఇప్పుడు మీకు ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మందు కోసం ఎంత దూరం వెళ్ళేవారండి. ఎక్కడ మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళిపోయి వాళ్ళని అమ్మ అప్పుడు అయ్యా ఇక్కడ కాళ్ళు వేళ్ళు పట్టుకొని తెచ్చుకుండేవారు. వాడు ఆ బానిస అయిపోయినప్పుడు చూస్తారు కదా. సినిమా చూడకపోతే నేను ఉండలేను. ఎవరు మన రాజమౌళి తాలూకు సినిమా రేపు రిలీజ్ అయ్యిందండి, వారణాసి. చూడకుండా ఉండగలడా? అది ప్రచారం అవుతుంది అన్నమాట. అమ్మో ఇంత గొప్ప సినిమా చూడకపోతే మన జీవితంలో ఏదో మిస్ అయ్యాం అనుకుంటామన్నమాట. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారండి. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూడకుండా ఆపగలరా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారండి. ఆ ఫ్యాన్స్ సినిమా చూడకుండా ఆపగలరా? కానీ సార్ వాళ్ళు భయపడేది ఏంటంటే టికెట్ రేట్స్ హైక్స్ గురించి, పాప్‌కార్న్ రేట్ల గురించి. మీలాంటి వాళ్ళు వెళ్తారు గానీ వాళ్ళేం వెళ్తారు, మేమేం వెళ్తామని చెప్పేసి అలాంటి క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. అది ఒక వంకండి. ఆ సబ్జెక్టు గవర్నమెంట్ కాదు, సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారు. ఎప్పుడైనా మీరు రిప్రజెంట్ చేశారా? సినిమా థియేటర్కి ఎంతకంటే ఒక టికెట్ వాల్యూ ఎంతకంటే ఎక్కువ పెట్టొద్దు అని రిప్రజెంట్ చేశారా? అంతకుముందు ఎవరో సినిమా ప్రజల కోసం వాళ్ళు వినోదం అందించడం చాలా తక్కువ రేటుతో వినోదం అందిద్దామని ఎవరో అన్నాడు. తెలిసి అన్నాడో తెలియక అన్నాడో. అప్పుడేమన్నారు వీళ్ళు? వీడెవడో తక్కువ రేటు చెప్పడానికి మా ఇష్టం, మాకు ఇష్టమైతే వెళ్తామన్నారు అన్నమాట. ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు. తర్వాత పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇచ్చిన రేటుకి మా సినిమాకి పెట్టిన బడ్జెట్కి ఎక్కడ పొంతడం లేదు, ఈ రేటు పెంచవలసిందే అన్నారు. ఇవన్నీ తాత్కాలికంగా తటస్థంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడుకోవడమే కానీ నిర్దిష్టమైన శాశ్వత ప్రయోజనాలను ఆశించి వీళ్ళెవరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఏదైనా వాగ్వివాదాలు తీవ్రమైన చర్చలు జరిగాయా? పరిష్కారం దిశగా అడుగులు వేశారా? లేదు. అది చేయవలసింది పోయి దీనే పడితే ఎలాగవుతుంది? నాకు చేయడానికి కూల్ లేదు, నేను బ్యాంకులో దొంగతనం చేస్తాను అన్నాడు. చేయడానికి కూల్ లేదు, ఇంకేదో చేస్తా అన్నాడు. దాన్ని మీరు సమర్థిస్తారా? అది డబ్బులు లేవు, బ్యాంకులో డబ్బులు తీసుకుంటాను ఎవరు చూడకుండా. డబ్బులు లేవు, జ్యువెలరీ షాప్కి వెళ్ళి నగలు తీసుకుంటాను. దీన్ని ఎవరు సమర్థిస్తారండి? ఎందుకు సమర్థించారండి? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నీకు డబ్బులు లేకపోతే కష్టపడవయ్యా, కష్టపడి సంపాదించుకో. అలాగే ఇప్పుడు సినిమా ఉంది. సినిమాని ఏంటంటే వీడి డబ్బుల కోసం మామూలుగా అంటే వాడు సినిమా కేవలం దేశ పేదల్ని రక్షించడం కోసం మాత్రమే ఐబొమ్మ రవి ఆ విధంగా పైరవీ చేస్తాడా? అలా పైరవీ చేస్తే 20 కోట్లు ఎలా సంపాదిస్తాడు? నువ్వు 20 కోట్లు సంపాదిస్తావా? ఆ సినిమా చూసేవారు అందరూ కూడా ఫూడ్స్ అయిపోవాలా? అందువలన ఇది అంటే దీనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ ఒకటి ఉంది. ఫిల్మ్ డెవలప్మెంట్ ఎప్పుడవుతుంది? ఆ ఫిల్మ్కి ఏ అన్యాయం జరగకుండా ఫిల్మ్ సురక్షితంగా ఉన్న రోజునే ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. అది ఆ శాఖ తాలూకు ప్రధానమైన ఉద్దేశం. అప్పుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు కొంతమంది, అంటే నిర్మాతలు మాట. వాళ్ళు ప్రగతిశీల నిర్మాతలందరూ కూడా వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పచ్చు కదా. చిన్న సినిమాలకి ఎంత రేటు పెడతారు, పెద్ద సినిమాలకి ఎంత రేటు పెడతారు, పెట్టుబడి ఎంతవరకు పెట్టవచ్చు? 500 కోట్ల, 100 కోట్ల, 250 కోట్ల, 1000 కోట్ల నిర్ణయించండి. దీనికి చర్చలు జరగాలి, దూరంగా ఆలోచించాలి. అదేది లేకుండా ఏదో అవసరం వచ్చినప్పుడేమో అవలోపడం అనడం, దీనికేమో 10 మంది సపోర్ట్ చేయడం అంటే అన్యాయానికి ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు, ఉగ్రవాదానికి ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు, దొంగతనం ఎలాంటిదో ఇది కూడా అట్లాంటిదే, దాన్ని సపోర్ట్ చేయకూడదు. ఇదంతా ఇట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.
అంతేగాని వాళ్ళిద్దరూ కామ్గా ఉండి నెటిజన్స్ ఏవో మాట్లాడుకుంటూ ఎవరో సమర్థిస్తూ సినిమా వాళ్ళు డైరెక్ట్లు దొంగతనం చేయలేదా, వాళ్ళు దొంగతనం చేయలేదని దమ్ముంటే నిరూపించవయ్యా, దమ్ముంటే నిరూపించు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. దాసరి నారాయణరావు గారు బాగా డిమాండ్లో ఉన్నప్పుడు మేము పనిచేస్తుండేవారు. ఎవరో విజయవాడలో చెప్పులు కుట్టేవాడు వచ్చి ఒక స్క్రిప్ట్ చూపించాడు. నీ సినిమా కథ రాశానంటే ఏం చేస్తావు అంటే విజయవాడ సెంటర్లో చెప్పులు కుట్టుకుంటానని చెప్పాడు. సరే పెట్టేసి వెళ్ళు అన్నాడు. మరి ఆ స్క్రిప్ట్ ఆయన చూశాడో లేదో ఏమిటో తెలియదు. దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక లెటర్ రాశాడు ముందు. మీరు నా కొన్ని సీన్లు మక్కీకి కాపీ కొట్టారు అంటే కాపీ అంటున్నారు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి అప్పుడు మనిషిగా నేను చెప్తున్నాను. ఆ లెటర్ని ఖాతరు చేయలేదు. ఎవరో ఒక చెట్టు కింద ప్లేటర్ని పట్టుకున్నాడు. ఆ చెట్టు కింద ప్లేటర్ ఒక నోటీస్ పంపించాడు ఆ సన్నివేశాల మీద దొంగిలించడం జరిగిందని. దానికి కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. అసలు ఏంటంటే ఆయన్ని పిలిచేసి ఏమిట్రా 2 సీన్లు ఉన్నాయి కదా దీనికి నేను చూడలేదురా అనుకోకుండా లైక్ మైండెడ్గా వస్తే రావచ్చు, ఇదిగో 5,000 రూపాయలు తీసుకో, లేదా దారి ఖర్చులు తీసుకుని 3,000 రూపాయలు జేబులో ఉంచంటే అయిపోద్ది. మ్యాటర్. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంతవరకు అయిపోయిందంటే అది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందన్నమాట. మీరు రాకపోతే అరెస్ట్ చేస్తామని. అప్పుడు నీడ సినిమా తీసిన రామినేని సాంబశివరావు అని ఉన్నాడనమాట. ఆయన పంపించాడు. అప్పుడు లాయర్ చెప్పాడు అన్నమాట, మీరేదో 5,000 10,000 ఇస్తాంటే ఒప్పుకునేది కాదండి, దీని డెబరేజీ నా క్లయింట్ ఎంత కష్టపడి కథ రాశాడు, దాని మీద మీరు ఇంత సొమ్ము తీసుకున్నారు, దీని పర్సంటేజ్ ఇవ్వండి అనేసరికి ఎంత దాసరి నారాయణరావు గారు కూడా రే బాబు ఎంత ఇవ్వమంటారో చెప్పయ్యా తల జనాలు ఈలాగా తర్జన భర్జనలు అన్నీ ఒక సంవత్సరం జరిగాయి. అంటే ఆడు ఒక్కసారి ఎంత డిమాండ్ చేశారు చెప్పినా, మీరు దేవదాసు మళ్ళీ పుట్టాడు 100 డేస్ ఫంక్షన్ చేస్తారు కదా, అక్కడ నా పేరు వేయండి, 50,000 రూపాయలు క్యాష్ ఇవ్వండి అన్నాడు. దొంగతనం చేస్తే న్యాయం జరిగింది కదా, నువ్వు దొంగతనం చేసావని నిరూపించే శక్తి ఆయన దగ్గర ఉంది కదా. ఆ సీన్కి మక్కి ఆ స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్లోంచి సన్నివేశాలు తీసి చూపించాడు, జడ్జి ఒప్పుకున్నాడు, డెబరేజ్ వేశారు. అలాగే మానవుడు దానవుడు కూడా అది ఎవరి కథ, అది మన ఎవరు చిన్నపరెడ్డి అని చెప్పేసి ఉండేవాడు అనమాట. ఆయన బాగా సినిమాలు తీశాడు. శోభన్ బాబు తాలూకు మొట్టమొదటి సూపర్ హిట్ సినిమా ఇవి. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు కనుక చెప్తున్నాను. ఆ సినిమా చేసినట్టయితే ఓ బ్రహ్మాండంగా ఆడుతుంది అనమాట. ఫస్ట్ బ్రేక్ అదే శోభన్ బాబుకి. అంతలో ఎవరో ముదునూరు సుబ్బరాజు అని చెప్పేసి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఆయన నాటకాలు రాస్తాడు. ఆయన నాటకాలు పెద్దవాళ్ళు కాకరాల ఇట్లాంటి వాళ్ళు కూడా నాటకాలు ఆయన రాసిన నాటకాలు ఆడారు. ఆయన ఏం చేశారంటే శోభన్ బాబు దగ్గరికి వెళ్ళి, ఈ స్క్రిప్ట్ నాదండి, నేను కూడా గౌరవంగా బతుకుతున్నాను, ఇప్పుడు నన్ను ప్రెస్కి ఇవ్వమంటారా, మరి నాకు ఏమైనా న్యాయం జరుగుతుందా అని డిప్లొమాటిక్ గడితే, మీకేమి అన్యాయం జరగదండి, 100 రోజుల ఫంక్షన్లో మిమ్మల్ని పిలుస్తాము, మీకు మిమ్మల్ని పరిచయం చేస్తాము, మీకు క్రెడిట్స్ ఇస్తాము, అలాగే ప్రొడ్యూసరు ఆయన శక్తివంచన లేకుండా మీకు ఆర్థికంగా అంటే ఆర్థిక సహాయం వద్దు, 10 మందికి తెలియాలి అన్నాడన్నమాట. ఆయన ఆర్థిక సహాయంతో పాటు 100 రోజుల ఫంక్షన్లోనూ 10 మందికి 100 డేస్ ఫంక్షన్లో ఆయన షాలు కప్పి ఆయన షీల్డ్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ రైటర్ అని చెప్పేసి పరిచయం చేశారన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా అన్యాయం జరిగిపోతుంది అనుకుంటే చెప్పండి. మీరు బయట సొల్లు కబుర్లు ఎందుకు చెప్తారు? నా సన్నివేశాలు దొంగతనం చేశాడు, ఇదిగో నా సన్నివేశాలు అని నిరూపించవచ్చు కదా. లోగడ ఎంతమంది నిరూపించారు? ఆ మాట చెప్పరు, అలా కాపీ కొట్టేశాడే అంటారన్నమాట. ఎక్కడ కొట్టాడు కాపీ, ఏది కొట్టాడు కాపీ, ఇది ఆధారం ఏమిటి అది చూపించండి. అరే నోటుకు వచ్చిన మాట మాట్లాడేసి ఆ సినిమా ఫీల్డ్ ఏదో మెత్తగా ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఆ బిజీలో ఉంటారు. ఇక్కడ మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే బదులు వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. షెడ్యూల్ దగ్గర పడిపోతుంది, ఆర్టిస్టులు కాల్ షీట్లు ఉండవు, విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఏంటంటే కాలేకపోవచ్చు. నీకు అన్యాయం జరిగిందని బయట ఆధారం లేకుండా గుండు బాదుకోవడం దేనికి? అన్యాయం జరిగితే ఐబొమ్మ
రవి న్యాయం చేశాడా? చేస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ నెటిజన్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఎంతకాలం సపోర్ట్ చేస్తారు? 2-3 రోజులు ఈ తాలూకు హాట్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. గనక నేను ఆ విషయాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోండి. అది ఓకే కరెక్ట్ కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.